హలో ఆల్. ఈరోజు వాయిస్ ఆఫ్ రోజీలో నేను మాట్లాడాలనుకుంటున్న అంశం గురువుల గురించి. అవునండి, ఎందుకంటే మన జీవితంలో గురువుల యొక్క పాత్ర చాలా చాలా ప్రాముఖ్యతను సంతరించుకొని ఉన్నటువంటి అంశం. తర్వాత మన సనాతన ధర్మంలో కూడా గురువు యొక్క ప్రాధాన్యత చాలా గొప్పది. ఎందుకంటారా, కొన్ని సందర్భాలు మనం ఎలా జీవించాలో ఎలా జీవించకూడదో మనకి తెలియజేస్తాయి. కానీ మన పూర్వజన్మ కర్మని ప్రారబ్ధ కర్మని కూడా తొలగించే గొప్ప శక్తి ఎవరికి ఉంటుందో తెలుసా? ఈ లోకంలో గురుదేవులకు మాత్రమే. అందుకే మనం ఎప్పుడైతే త్రికరణ శుద్ధితో మనసా వాచా కర్మేనా గురుదేవులకి మనల్ని మనం శరణాగతి చేస్తామో, మన జీవితంలో ఉన్నటువంటి గాఢాంధకారమైనటువంటి పరిస్థితుల నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది. అలాగే గురుదేవులకు ఉన్నటువంటి తపోశక్తి వల్ల ఎన్నో అద్భుతాలు మన జీవితంలో జరుగుతాయి. ఎలా అంటున్నారు అంటారా? మన సనాతన ధర్మంలో ఉందండి. మన తలరాతను మార్చుకునే అవకాశం మనకి లేకపోయినప్పటికీ కూడా ఎప్పుడైతే ఒక గురువును ఆశ్రయించినప్పుడు, ఆయనకి మనం శరణాగతి చేసినప్పుడు, గురుదేవుల యొక్క తపశక్తితో తన కాలి బొటన వేలితో మన తలరాతని తుడిచి నూతన రాతను రాసే అధికారము ఒక్క గురుదేవులకు మాత్రమే ఉందండి. అందుకే మీరు ప్రతిరోజు మీ జీవితాన్ని గురుదేవులకి శరణాగతి చేస్తూ మీ పనులని మీరు పూర్తి చేయండి. ఎందుకంటే గురుదేవుల అనుగ్రహం ఉంటేనే కదా మనం జీవితంలో ఏదైనా సాధించగలుగుతాము. అయితే ఇందులో ఒక అద్భుతమైన అంశం ఏంటో తెలుసా? గురువులని ప్రసన్నం చేసుకోవడం చాలా సులువైన పద్ధతి అండి. ఒక్కసారి ఓ గురుదేవా నన్ను సంరక్షించండి అని మనస్ఫూర్తిగా మీరు వేడుకుంటే ఎలా కరిగిపోతారో తెలుసా మన జగద్గురువులు. అందుకే అండి గురుదేవుల యొక్క ప్రాధాన్యత మన జీవితంలో చాలా 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 ప్రధానమైనది, ముఖ్యమైనది కూడా. అందుకే గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటారు కదండి. ఒక్కసారి ప్రయత్నిస్తారా మరి జీవితాన్ని మార్చుకోవడానికి? థ్యాంక్ యూ.